పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్యను నెట్టింట్లో ట్రోల్ చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుబడుతూ ట్రోల్ చేయడం సరికాదని ఖండించింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయన సతీమణి హిమాన్షి ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే ఇది కొందరు నెటిజన్లకి నచ్చలేదు. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ స్పందించింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండనీయమని పేర్కొంది. హర్యానాకు చెందిన వినయ్ హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19వ తేదీన ఈ కొత్త జంట జమ్మూ కశ్మీర్ హనీమూన్కి వెళ్లింది. ఈ క్రమంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లై వారం కూడా గడవక ముందే తన కళ్ల ముందే జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హిమాన్షి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న హిమాన్షి నర్వాల్ని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్సీడబ్ల్యూ.